హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్, నాది విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అయితే ఒకసారి రీడింగ్ కంప్లీట్ అయిందండి. ఫ్రెండ్స్, ఇది వచ్చి తెలుగు అకాడమీ బుక్. ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి 2 ఉంటాయండి తెలుగు అకాడమీ బుక్స్. ఇది వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఇంకొక బుక్ పర్యావరణం అని ఉంటుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చి రీసెంట్ ఎడిషన్ నేను పర్చేస్ చేశాను. ఇంకొకటి పర్యావరణం వచ్చి ఆన్లైన్లో చూస్తే 2016 ఎడిషన్ అని ఉంది. కాకపోతే మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ వస్తుందేమో అని నేను వెయిట్ చేశానండి. ఈ ఇయర్ అయితే వాళ్ళు బుక్ షాప్ వాళ్ళు అయితే రాదమ్మా, ఇప్పుడే రాదు, ఎగ్జామ్స్ అయిపోవచ్చు, టైం పడుతుంది అని చెప్పారు. ఇంక సరే మళ్ళీ ఆన్లైన్లో చూద్దామని చూస్తే ఆన్లైన్లో వచ్చి అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది. కాబట్టి నా దగ్గర ఇది ఒక బుక్కే ఉంది ఫ్రెండ్స్. ఇన్ కేసు ఇది ఒక బుక్ ఉన్నా కూడా దీంట్లో మనకు ఒక 70 to 80% సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒకసారి ఇండెక్స్ చూపిస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇక్కడ 2023 ఎడిషన్. కాస్ట్ వచ్చి 335 రూపీస్ అని ఉంది. ఇది మన తెలుగు అకాడమీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి సార్ ఫోటో అవంతా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఇండెక్స్లో టాపిక్స్ చూపిస్తే ఒకసారి చూడండి. శాస్త్ర సాంకేతిక స్వభావం పరిధి, ఇదంతా చదవాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ వచ్చి కంప్యూటర్లో ఐసీటీ, ఇది ఒకసారి చదవాలి. సైబర్ టెక్నాలజీ చదవాల్సిందే. డిజిటల్ ఇండియా చదవాల్సిందే. అంతరిక్ష సాంకేతికత చదవాల్సిందే. రక్షణ రంగము డిఆర్డీఓ ఉంది కదా, ఇది చదవాల్సిందే. శక్తి వనరులు చదవాలి. పర్యావరణ శాస్త్రం చదవాలి, ఎందుకంటే మనకు పర్యావరణం అనేది ఇక్కడ కొంచెం కవర్ అవుతుంది. జీవ సాంకేతికత చదవాల్సిందే. శాస్త్ర సాంకేతికత చదవాలి. ఆరోగ్య రంగం అసంక్రామ్యత, ఇది చదవాలి. భారత్లోని శాస్త్రీయ పరిశోధన సంస్థలు, ఇది కూడా చదవాలి ఫ్రెండ్స్. ఒకసారి చదివితే బెటర్. ఫ్రెండ్స్, ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఇది శాస్త్ర సాంకేతికత స్వభావం పరిధి, ఇదంతా చదవాల్సిన అవసరం లేదండి. ఒకసారి చూస్తే బ్రీఫ్గా 1 టైం చూడండి, ఎందుకంటే వీళ్ళ నేమ్స్ ఉంటే వీళ్ళ అబ్రివేషన్స్ ఏమేమి చెప్పారు, డెఫినేషన్స్ ఏం చెప్పారు అనేసి ఉంటుంది. ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి మనం యూనిట్ 2 చూద్దాం. పేజ్ నెంబర్ 10. ఇక్కడ చూడండి, కంప్యూటర్స్ గురించి చదవాలి మనకు ఉంది. మనకు దాంట్లో కూడా బుక్లో కూడా ఉందండి, కంప్యూటర్స్ గురించి ఉంది. ఇన్పుట్ అంట, అవుట్పుట్ అంట, స్టోరేజ్ యూనిట్ అంట, వాటన్నిటి గురించి ఉన్నాయి. కంప్యూటర్స్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంది. 1st, 2nd, 3rd, 4th, 5th అంతా చదవాల్సిందే. సిపియు గురించి అంటే ఇవన్నీ చదవాల్సిందే ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి 3rd చాప్టర్ సైబర్ టెక్నాలజీ, ఇది చదవాల్సిందే ఫ్రెండ్స్, కంపల్సరీ చదవాలి. మనం దాంట్లో కూడా చూస్తాం కదా, సిలబస్లో కూడా ఉంది మనకు. ఆ టైప్స్ ఆఫ్ వైరసెస్ అన్నీ ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి వాటి గురించి అంతా ఉందండి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మనం తెలుగు అకాడమీ బుక్ కంపల్సరీ చదవాలి ఫ్రెండ్స్. ఇంకొచ్చి సైబర్ భద్రతా సంస్థలు చదవాల్సిందే. ఈ సర్వే గురించి కూడా ఇచ్చారు, అది చదవాలి. జాతీయ సైబర్ భద్రతా విధానం, ఇది చదవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏమంటే ఎవ్రీ చాప్టర్కు బ్యాక్ సైడ్ బిట్స్ ఇచ్చారండి కొన్ని, వాటికి ఆన్సర్స్ ఏమో లాస్ట్లో ఇచ్చారు. ఒకసారి చూపిస్తే చూడండి. ఇక్కడ ఇలా క్వశ్చన్స్ ఇచ్చారు. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారంటే, ఇది సైబర్ సెక్యూరిటీ అన్నమాట, 36 ఇచ్చారు. ఇందులో ఆన్సర్స్ అయితే లాస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి డిజిటల్ ఇండియా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది చదవాల్సింది. మనకి ఇందులో థియరీ లాగా బాగుంది ఫ్రెండ్స్, ఇది ఒకసారి చదవండి, కంపల్సరీ చదవాల్సింది. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చి తెలుగు అకాడమీ బుక్ చదివి తర్వాత ప్రైవేట్ ఆథర్స్ చదవాలి. నేను ఫస్ట్ వచ్చి ప్రైవేట్ ఆథర్స్ చదివాను, తర్వాత ఇప్పుడు లాస్ట్ ఈరోజు వచ్చి ఇది చదువుతానండి, తెలుగు అకాడమీ బుక్ చదువుతాను. ఇదంతా డిజిటల్ ఇండియా గురించి. ఇక్కడ చూడండి, ఇంకా డిజిటల్ ఇండియా అనేది వైఫై ఇన్ ఆల్ యూనివర్సిటీస్ అంటే ఇవంతా చూడండి, కంపల్సరీ చదవండి. భారత్ మాల అంట, భారత్ నెట్ ఉంది, సాగర్ మాల్, ఇవన్నీ ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. మేక్ ఇన్ ఇండియా అంట, ఇది కంపల్సరీ. స్టార్టప్ ఇండియా, కాబట్టి డిజిటల్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్, అది కంపల్సరీ చదవాలి. ఇవంతా ఉన్నాయి మనకు. 4th చాప్టర్లో కూడా మనకు 20 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇంకా 5th వచ్చి అంతరిక్ష సాంకేతికత, ఇందులో స్పేస్ గురించి వాటన్నిటి గురించి ఉంటాయండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను అక్కడక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. భారతదేశం అంతరిక్ష రంగ అభివృద్ధి, చూడండి, ఇది చదవాల్సింది, ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్, కంపల్సరీ చదవాలి. విజన్ ఆఫ్ ఇస్రో. ఫ్రెండ్స్, తెలుగు అకాడమీ బుక్లో అయితే అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాళ్ళు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు మనకు తెలియదు, కాకపోతే ఇదంతా మనకు థియరీ టైపు ప్లస్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కంపల్సరీ చదవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇవన్నీ చూడండి, అన్నీ ఇంపార్టెంటే ఉన్నాయి. స్పేస్ అప్లికేషన్ సెంటర్స్ అంతా, ఇవన్నీ చూడండి. నేను బ్రీఫ్గా అయితే చూపిస్తాను, అక్కడక్కడ చూపించేస్తున్నాను మీకు. మీరైతే కంపల్సరీ చదవాలి ఫ్రెండ్స్ తెలుగు అకాడమీకి అయితే. ఇందులో ఇంకా కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇవి శాటిలైట్స్ ఉన్నాయి కదా, ఎస్ఎల్వి అంట, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కంపల్సరీ చదవాలి. ఏఎస్ఎల్వి కూడా ఉంది, వీటన్ని కంపల్సరీ. ఇవైతే గుర్తు పెట్టుకుంటేనే బెటర్ నాకు తెలుసు కొంచెం. వీటి వరకు 4 వరకు కొంచెం గుర్తు పెట్టుకుంటేనే బెటరు. ఇక చిన్న చిన్న ఊరికట బ్రీఫ్గా చదివేసేయండి కొన్ని. ఇవి ఎంత గుర్తు పెట్టుకోవాలనుకున్నా కొన్ని గుర్తుండవు, మరి ఒకసారి అయితే చదవండి ఏంటి అనేసి.
పిఎస్ఎల్వి ప్రయోగాలు చూడండి. పిఎస్ఎల్వినే దాదాపు మనకు C54 వచ్చి 56 ఉన్నాయి చూడండి నెంబరు. ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే కదా ఫ్రెండ్స్. కాకపోతే కొన్ని ఒకసారి చదవండి, గుర్తుపెట్టుకోండి కొన్ని ఇంపార్టెంట్ వైజ్. ఇంకా జిఎస్ఎల్విలో వాటి గురించి ఇచ్చారు. ఇంకా ఫ్రెండ్స్ జిఎస్ఎల్విలో MK3 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది బాగా చదవండి ఒకసారి. MK3 ఉండేది బాగా చదవండి. ఇవన్నీ చదవాల్సిందే ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలంటే కొంచెం కష్టమే అండి. ఇవి చదవలేంటి, వీటిని స్కిప్ చేసాను. ఎందుకంటే ఒకవేళ గుర్తు పెట్టుకునే ఇవి అంత గుర్తుండవు. ఒకసారి జస్ట్ వరకు చూడండి. చెప్పాను కదా 2024, 23, 22, 21 అటుండేవి కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి రీసెంట్ కాబట్టి అవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం. ఫ్రెండ్స్ ఇవి వచ్చి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి రక్షణ రంగం DRDO. ఫ్రెండ్స్ నేనైతే త్వరగా చూపించేస్తానండి, ఎందుకంటే నాకు ఎక్కువ ఇది పడుతుంది, మళ్ళీ ఎక్కువ టైం లిమిట్ ఎక్కువ ఉంటుంది. మరి ఆర్మీ అంట, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ చదవండి, ఒకసారి చదవండి. DRDOలో ఉండేటివన్నీ ఒకసారి చదవండి. అగ్ని మిజైల్స్ గురించి కూడా అంతా ఉంది చూడండి. అగ్ని 1, 2, 3, 4, 5 ఇవన్నీ వాటి గురించి అంత ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి ఫ్రెండ్స్. ఇవి కూడా 50 క్వశ్చన్స్ ఇచ్చారండి. DRDO అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి అది కంపల్సరీ చదవండి. నెక్స్ట్ 7th చాప్టర్ వచ్చి శక్తి వనరులు. చూడండి ఇది ఫ్రెండ్స్. ఇందులో చూడండి పునరుత్పాదక ఇంధన వనరులు ఇవన్నీ ఉంది కదా, సోలార్ ఎనర్జీ అండి, ఇవంతా ఇవన్నీ కంపల్సరీ చదవండి ఒకసారి ఫ్రెండ్స్. ఇందులో కూడా వచ్చి మనకు 70 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకోటి 8th యూనిట్ వచ్చి 8th చాప్టర్ వచ్చి పర్యావరణ శాస్త్రం. ఇది చదవండి, అన్నీ చదవాల్సిందే ఫ్రెండ్స్. అదేంటో ఓజోన్ అంట, ఓజోన్ గురించి అవన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి ఒకసారి. ఇదే చదవండి. ఇంకా త్వరగా చూపించేస్తాను చూడండి. ఇంకా పర్యావరణం అయిపోతుంది. ఇంకా పర్యావరణం అయిపోయిన తర్వాత జీవ సాంకేతికత ఇది వస్తుంది. దీంట్లో చూడండి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు. పర్యావరణ శాస్త్రంలో క్వశ్చన్స్ వచ్చి 260 క్వశ్చన్స్ ఇచ్చారు. అది 260 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ వరకు ఉన్నాయి. 277 ఇచ్చారు. ఇంకొచ్చి జీవ సాంకేతికత, బయోటెక్నాలజీ ఇంపార్టెంట్ కదా, అది చదవండి. ఇవన్నీ చదవాల్సిందే ఫ్రెండ్స్, కంపల్సరీ చదవాల్సిందే మనం. ఇక్కడ చూడండి బయో రెమిడియేషన్ అంట, క్యాన్సర్ గురించి ఉంది ఇన్ఫర్మేషన్. ఇదంతా జీవ సాంకేతికతలోనే ఇవంతా. దీంట్లో కూడా క్వశ్చన్స్ ఇచ్చారండి లాస్ట్లో. ఇంకొచ్చి ఆరోగ్య రంగము. దీంట్లో వచ్చి మనకు డిసీజెస్ ఉన్నాయి కదా, వాటి గురించి ఇచ్చింటారు అంత ఇన్ఫర్మేషన్. ఒకసారి చూడండి. ఎయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఆంథ్రాక్స్ అంట. అప్పట్లో మనం చదువుకునే రోజుల్లో ఆంథ్రాక్స్ అనేది చాలా భయపడేవాళ్ళు కదండి. ఆంథ్రాక్స్ అంటే ఏదో పౌడర్ లాగా అలా ఉంటుంది అనేసి. నెక్స్ట్ కలరా ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ చదవాల్సిందే ఫ్రెండ్స్. చూడండి దీంట్లో కూడా క్వశ్చన్స్ ఇచ్చారు కదా, మళ్ళీ లాస్ట్లో వచ్చి అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్లో చూడండి ఇట్లా హెడ్డింగ్ ఇచ్చి కింద ఆన్సర్స్ అని ఇచ్చారు. క్వశ్చన్ నెంబరు, ఆన్సర్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్ బుక్. టోటల్ అయితే మనకు ఒక 628 పేజెస్ అలా ఉంటాయి ఫ్రెండ్స్. తెలుగు అకాడమీ బుక్ అయితే కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్. టెక్నాలజీ తెలుగు అకాడమీ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎకానమీ అయితే స్టార్ట్ చేస్తాను. ఇదైతే తెలుగు అకాడమీ బుక్స్ అండి. ఎకానమీ వచ్చి ఇవి కూడా వీడియో చేసిన తర్వాత నేను ఎకానమీకి వచ్చి GBK పబ్లికేషన్స్ కొన్నాను. ఇది ఎందుకు కొన్నానంటే ఇక్కడ రీసెంట్ అనేసి ఉంది, అందుకోసం పర్చేస్ చేశాను. ఈ బుక్లో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏమనేసి నెక్స్ట్ వీడియో చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్? బాగా చదవండి.